హాయ్ అండి, దిస్ ఈస్ లిప్ ఎస్ఎంఎల్ ఛానల్. తమ్నేల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది బీఎస్సీ ఏంటి, బీఈడి ఏంటి, గోల్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ ఏంటి అని. సో ఈజీగా షార్ట్ కట్లో చెప్పేస్తాను. సో బీఎస్సీలో నాది ఏజెడ్సీ గ్రూప్ అండి. ఏజెడ్సీ అంటే అప్లైడ్ న్యూట్రిషన్ పబ్లిక్ హెల్త్ అని సబ్జెక్ట్, కామన్ సబ్జెక్ట్. నాకు జియాలజీ కెమిస్ట్రీ ఉండేది. సో నేను ఎంఎస్సికి న్యూట్రిషనిస్ట్గా సెటిల్ అవ్వాలనుకున్నా, కానీ నాకు వీలు పడలేదు. ఎంఎస్సిలో ఫ్రీ సీట్ రాక నేను వదిలేశాను. అంటే అప్పుడు నా మ్యారేజ్ సిచ్యువేషన్స్ ఉండే. సో అందుకని నేను మేనేజ్మెంట్ పెట్టి మరి చదువుకునేంత స్తోమత లేక నేను ఆపి బీఈడికి సర్టిఫికెట్స్, బీఈడి కోర్స్లో జాయిన్ అయ్యాను. సో అలా నేను బీఈడి కూడా కంప్లీట్ చేసేసాను. కానీ ఎంఎస్సికి ట్రై చేయాలి అనుకుంటున్నా, బట్ పిల్లలతో నాకు వీలు పడట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ టెట్, డిఎస్సి కోసం ట్రై చేస్తూ ప్రిపరేషన్లో ఉంటున్నా. సో ఎంఎస్సి అనేది అది పక్కకే అలా వదిలేసినట్టు అయిపోతుంది. సో దాని కారణంగానే నేను చదువుకున్న స్టడీ కానీ, నాలెడ్జ్ కానీ, ఫుడ్, హెల్త్ టిప్స్, హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ అక్కడే స్ట్రక్ అయిపోతాయి ఏమో అనిపించింది. సో నేను దాన్ని ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ దగ్గర మీ దగ్గర దాకా నేను చేర్చాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉండడం వల్లనే నాకు ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు డైట్ ప్లాన్స్ కోసమని బయటకు వెళ్ళి బాగా వేలకు తగలబెడుతున్నారు, లక్షలకు ఇచ్చేస్తున్నారు. ఎందుకండి అనవసరంగా? వాళ్ళు ఏం చెప్తారండి? మనకి ఏం చెప్పరు. మన డైటే మనం మితంగా ఇంత తీసుకో, ఇంత కార్బోహైడ్రేట్స్, ఇంత ప్రోటీన్స్, ఇంత బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేసుకొని మనకే చెప్తారు. మనకేంటి, మన బ్యాలెన్స్ మనకు ఉండాలి. వాడు కూడా మనకేం చెప్పడు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి పైసలు వేస్ట్ చేసుకోకండి. ముఖ్యంగా నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు బరువు తగ్గాలి అని ఎక్కువ, మెయిన్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ వెళ్తుంటారండి. ఎందుకంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, పిల్లల తర్వాత చాలామంది వెయిట్ ఇలా అయిపోయి వెయిట్ పెరిగిపోవడం వల్ల ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. దయచేసి మనీ ఉన్న వాళ్ళు వెళ్తే వెళ్ళండి, కానీ మనీ లేని వారి గురించి మాత్రమే నేను చెప్తున్నాను. నేను చెప్పే టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మితంగా, అతి ఆహారం మంచిది కాదు, మిత ఆహారం ఎంతో మిక్కిలి అని అంటారు కదా. సో అలాగే ఆహారం అనేది మనం తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్ బట్టే మన బాడీ కంట్రోల్ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది, మన హెల్త్కి అన్ని విధాలుగా బాగుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎంత ప్రోటీన్, ఎంత క్యాలరీలు, ఎంత కార్బోహైడ్రేట్స్, ఎంత షుగర్ లెవెల్స్ తీసుకోవాలనేది నేను చెప్తాను. నాన్ వెజ్ తినొద్దని నేను చెప్పను, స్వీట్స్ తినొద్దని నేను చెప్పను. ఎందుకంటే బ్యాలెన్స్డ్ ఎంత తినాలి అనేది క్వాంటిటీతో సహా నేను మీకు కరెక్ట్గా డైట్ ప్లాన్స్ అవి నా లాగ్లో పెడతాను. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లాగ్స్ మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ కానట్టు అనిపిస్తే, సుత్తి ఉంది, సోది ఉందని మీకు అనిపిస్తే వెంటనే అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఎందుకంటే నేను నా ఓన్ టిప్స్ నేను మీకు చెప్పాలనుకోవట్లేదు. నేను రాసుకున్న రికార్డ్స్, బుక్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి ఇక్కడ స్ట్రక్ అయిపోవద్దు, ఇంకొక 10 మందికి యూజ్ అయితే బాగుంటుండొచ్చు అన్న ఆలోచనతో నేను ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇష్టంగా నేర్చుకున్నాను నేను సబ్జెక్టు. ఎందుకంటే మన నిత్య జీవితంలో, డైలీ లైఫ్లో ఫుడ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఫుడ్ లవర్స్ అని లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? నేను కూడా చాలా ఫుడ్ లవర్ని కాబట్టి నేను చెప్తున్నాను. ఇంతగానో ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి అన్నీ ఇవి తినొద్దు, అవి తినొద్దు, డైట్, నేను డైట్లో ఉన్నాను, నేను స్వీట్స్ తినను, నేను డైట్లో ఉన్నా, నేను నాన్ వెజ్ తినండి, వదిలేయండి. అన్నీ తినొచ్చు, కానీ బ్యాలెన్స్డ్ డైట్. ఆ బ్యాలెన్స్డ్ డైటే నేను లాగ్స్ ఫ్రీగా, నాకు ఏం మనీ వద్దు, కానీ సపోర్ట్ మాత్రం కావాలండి. మీ సపోర్ట్ ఉంటే నాకు, మీరు ఇవ్వకపోయినా నాకు ఇందులో నుంచి మనీ వస్తుండొచ్చు యూట్యూబ్ నుండి. సో నేను అదే కోరుకుంటున్నాను. నా వల్ల ఒక 10 మంది బాగుపడ్డారన్నా, నా స్టడీ 10 మంది యూజ్ అయిందంటే అది ఆ ఫీల్ వేరే. ఎందుకంటే నా స్టడీ నాకు యూజ్ అయింది. నా ప్రెగ్నెన్సీ టైంలో నా పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సక్సెస్ఫుల్గా ఉన్నారు. అసలు ఇంకొకటి చెప్పాలంటే, నేను నార్మల్ డెలివరీ కోసం చాలా ఫుడ్ అలా ట్రై చేశా. బట్ నా కాస్త ఏంటంటే, మా ఆయన బిగ్ బాడీ, సో నా బేబీ కూడా నాకు బిగ్ బాడీ లాగా ఉండి నాకు నార్మల్ కొంచెం కష్టమవుతుందేమో అన్న దాంతో సెక్షన్కి నన్ను ప్రిఫర్ చేశారు. పైగా నాకు పీసీఓడి ఉండే, మ్యారేజ్కి ముందు పీసీఓడి ఉండి నేను బాగా స్ట్రగుల్ అయ్యా.
సో దానివల్ల నేను స్ట్రగుల్ అయిన దానికి పీసీఓడి డైట్తోనే నేను మెయింటైన్ చేసుకుంటా. నేను 4 ఇయర్స్ మ్యారేజ్ అయ్యాక 4 ఇయర్స్కి నాకు ఒక బాబు పుట్టాడు. సో నేను పీసీఓడి డైట్ కానీ, ఈ వెయిట్ లాస్ డైట్ కానీ, ప్రెగ్నెన్సీ డైట్ కానీ, లాక్టేటింగ్ డైట్ కానీ, డయాబెటిస్ డైట్ కానీ, పెప్టిక్ అల్సర్ డైట్ కానీ, ఎనీ డైట్ ప్లాన్ మీకోసం నేను ఖచ్చితంగా లాగ్ చేస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం నేను స్పెషల్గా లాగ్స్ మీకోసం మాత్రమే పెడతాను, ఖచ్చితంగా పెడతాను.